ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం. ఆ గ్రామంలో రవి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఒకప్పుడు రవి చాలా మంచివాడు. అందరితో నవ్వుతూ మాట్లాడేవాడు. సాయం చేయడమే అతని స్వభావం. కాని ఇప్పుడు అతని ముఖంలో నవ్వు లేదు, మనసులో శాంతి లేదు. దీనికి కారణం, కొన్ని సంవత్సరాల క్రితం అతని ప్రాణ స్నేహితుడు అతన్ని మోసం చేశాడు. రవి నమ్మకాన్ని ద్రోహం చేసి అతని ఆస్తిని, అతని గౌరవాన్ని, అతని మనశ్శాంతిని అన్నీ లాక్కున్నాడు. ఆ రోజునుంచి రవి మనసులో ఒక్కటే భావం, పగ. రవి రాత్రిళ్ళు నిద్రపోలేడు. కళ్ళు మూసుకుంటే ఆ స్నేహితుడి ముఖమే కనిపించేది. ఎందుకు నన్ను మోసం చేశాడు? అతని జీవితాన్ని నాశనం చెయ్యాలి అనే ఆలోచనలు రోజూ రవి మనసును కాల్చేవి. రవి కోపం అతని ఇంటికీ చేరింది. చిన్న చిన్న మాటలకే ఆగ్రహం, అవసరం లేని విషయాలకే గొడవలు. అతని భార్య మౌనంగా మారింది. పిల్లలు అతనిని చూసి భయపడేవారు. ఒకరోజు అతని కొడుకు అడిగాడు, నాన్నా, మీరు మునుపటిలా ఎందుకు లేరు? ఆ మాట రవి హృదయంలో గుచ్చుకున్న కత్తిలా అనిపించింది. కాని అతని మనసు పగతో నిండిపోయింది. వినడానికి సిద్ధంగా లేదు. ఒక రాత్రి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు రవి. అక్కడ కనిపించింది ఒక అలసిపోయిన మనిషి, కోపంతో మండిపోతున్న కళ్ళు. అతని తనను తానే అడిగాడు, ఈ పగతో నేను గెలుస్తున్నానా, లేక నన్నే నాశనం చేసుకుంటున్నానా? ఆ గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతన్ని అందరూ జ్ఞాని అని పిలిచేవారు. అతని మాటల్లో ప్రశాంతత, చూపుల్లో దయ. ఒకరోజు రవి జ్ఞాని దగ్గరకు వెళ్లాడు. నా మనసుకు శాంతి లేదు అన్నాడు రవి. నన్ను మోసం చేసిన వాడిని మరిచిపోలేకపోతున్నాను. జ్ఞాని చిరునవ్వుతో అన్నాడు, రవి, నేను నీకొక చిన్న పని చెబుతాను. అతనొక సంచి ఇచ్చాడు. నువ్వు ఎవరిని క్షమించలేకపోతున్నావో వారి పేరును మనసులో చెప్పుకుని ఒక రాయిని ఈ సంచిలో వెయ్యి. కోపం వచ్చిన ప్రతిసారి ఇలా చేస్తూ ఉండు. కాని ఈ సంచిని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట తీసుకెళ్ళాలి. రవి అర్థం కాకపోయినా ఆ మాటకు ఒప్పుకున్నాడు. ప్రతిరోజూ రవి ఒక రాయి వేసేవాడు. ఒక రాయి, ఇంకొక రాయి, మరొక రాయి. కొన్ని రోజులకే ఆ సంచి చాలా భారంగా మారింది. పనికి వెళ్లడం కష్టం, నడవడం కష్టం, కూర్చోవడం కూడా బాధగా మారింది. రవి మరింత కోపంగా మారాడు. ఒకరోజు జ్ఞాని దగ్గరకు తిరిగి వెళ్లాడు. ఈ సంచి నన్ను చంపేస్తోంది అన్నాడు రవి. జ్ఞాని ప్రశాంతంగా చెప్పాడు, రవి, ఈ సంచి భారంలాగే నీ మనసులోని కోపం, పగ కూడా. నువ్వు మోస్తున్న ఈ రాళ్లే నీ బాధాకరమైన జ్ఞాపకాలు. వాటిని మోస్తూ ఉంటే నువ్వు ముందుకు వెళ్లలేవు. జ్ఞాని ఇలా అన్నాడు, క్షమించడమంటే వాళ్లు చేసిన తప్పును సమర్థించడం కాదు. క్షమించడమంటే నీ మనసును శిక్ష నుంచి విడుదల చేయడం. ఆ మాటలు రవి హృదయాన్ని తాకాయి. అతను మెల్లగా సంచిని కింద పెట్టాడు. ఒక రాయిని తీసుకున్నాడు. తనను మోసం చేసిన స్నేహితుడి పేరు చెప్పాడు. ఆ రాయిని పక్కన పెట్టాడు. తర్వాత మరో రాయి, మరొక రాయి. సంచి తేలికైంది. రవి మనసు కూడా అలాగే తేలికైంది. ఆ రోజు రవి తన స్నేహితుణ్ణి మనస్ఫూర్తిగా క్షమించాడు. అతన్ని మళ్లీ నమ్మలేదు, కాని పగను విడిచిపెట్టాడు. ఆ క్షణం నుంచి రవి జీవితం మారిపోయింది. నవ్వు తిరిగి వచ్చింది. కుటుంబం దగ్గరైంది. మనశ్శాంతి తిరిగి వచ్చింది. నీతి: క్షమించడం బలహీనత కాదు, అది ఒక గొప్ప శక్తి. పగను పట్టుకుంటే మనమే బాధపడతాం. క్షమిస్తే మనమే విముక్తి పొందుతాం. క్షమించడం వాళ్లకోసం కాదు, మనశ్శాంతి కోసం.